పేరెంట్స్‌లో ఈ రోజుల్లో ఒక నమ్మకం బలంగా నాటుకుపోయింది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్‌లో చదివిస్తేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. లేదంటే వాళ్ళు వెనకపడిపోతారు అని చాలామంది పేరెంట్స్ నమ్మకం. కానీ ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. కేజీ నుండి పీజీ వరకు ఒక పిల్లాడిని ప్రైవేట్ సంస్థల్లో చదివించడానికి ఎంత ఖర్చవుతుందో ఎప్పుడైనా లెక్క వేశారా? అదే చదువుని గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్‌లో చదివిస్తే ఆ మిగిలే లక్షల రూపాయల డబ్బుతో ఒక అద్భుతమైన బిజినెస్ సామ్రాజ్యాన్నే మనం నిర్మించుకోవచ్చు. ఈరోజు మనం ప్రాక్టికల్‌గా క్యాలిక్యులేషన్స్‌తో సహా చూద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్‌మెంట్ కూడా ఉంది. చాలామంది అడ్మిషన్ ఫీజు మాత్రమే చూస్తారు. కానీ బుక్స్, యూనిఫామ్, వ్యాన్ ఫీజు, డొనేషన్లు, ట్యూషన్ ఫీజులు, ఎగ్జామ్ ఫీజులు ఇవన్నీ కలిపితే ఎంత అవుతుందో అందాజుగా ఇప్పుడు చూద్దాం. ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు 12 సంవత్సరాలు. ఎల్కేజీ మరియు యూకేజీ ప్రతి సంవత్సరానికి కనీసం 20,000 చొప్పున, 20,000 నుండి 30,000 చొప్పున, 2 సంవత్సరాలకు 40 నుండి 50,000. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ప్రతి సంవత్సరానికి సగటున 30,000 చొప్పున, 5 సంవత్సరాలకు 1,50,000 రూపాయలు. 6th నుండి 10వ తరగతి వరకు ప్రతి సంవత్సరానికి కనీసం 50,000 చొప్పున, 5 సంవత్సరాలకు 2,50,000 రూపాయలు. స్కూల్ టోటల్ ఖర్చు దాదాపు 5 లక్షల రూపాయలు. ఇంకా ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు కార్పొరేట్ కాలేజీల్లో చదివితే మీరు తీసుకునే గ్రూప్స్, మెటీరియల్స్, హాస్టల్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు మీద ఆధారపడి ఉంటాయి. ప్రతి సంవత్సరానికి కనీసం 1,50,000 లక్ష నుండి 2,50,000 లక్ష ఖర్చు అవుతుంది. ఇంటర్ టోటల్ ఖర్చు కనీసం యావరేజ్గా ఒక 4 లక్షలు అనుకుందాం. బీటెక్ లేదా గ్రాడ్యుయేషన్ 3 నుండి 4 సంవత్సరాలు. డిగ్రీ లేదా ఇంజనీరింగ్ ఫీజులు, ఎగ్జామ్ ఫీజులు, ప్రాజెక్ట్ వర్క్స్, ట్రావెల్స్, హాస్టల్ అన్నీ కలిపి 4 సంవత్సరాలకు గ్రాడ్యుయేషన్ టోటల్ ఖర్చు కనీసం 5 లక్షలు అయ్యే అవకాశం ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా 2 సంవత్సరాలకు పీజీ చేయాలనుకుంటే కనీసం 5 లక్షల ఖర్చు అవుతుంది. ఎల్కేజీ నుండి పీజీ వరకు ప్రైవేట్లో చదివించడానికి కనీసం 18 నుండి 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఒకవేళ ఇద్దరు పిల్లలుంటే అది 30 నుండి 40 లక్షలు ఖర్చు అవుతుంది. ఇది కేవలం కనీసం మాత్రమే. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలల్లో చదివితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, యూనివర్సిటీల్లో చదివితే ఎలాంటి సదుపాయాలు అందుతాయో చూద్దాం. ఇక్కడ ప్రభుత్వాలు అమ్మఒడి, విద్యా దీవెన, ఉచిత బుక్స్, మధ్యాహ్న ఉచిత భోజనం, యూనిఫామ్, స్కాలర్షిప్స్ ఇలాంటి ఎన్నో ఉచిత పథకాలు అందిస్తున్నాయి. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు దాదాపు ఉచితం. ఫీజులు 0. పేద విద్యార్థులకు ఉచిత హాస్టల్ సదుపాయాలు కూడా ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో ఫీజులు చాలా వరకు తక్కువ. స్కాలర్షిప్స్ వస్తాయి. టోటల్ ఒక 10,000 రూపాయల్లో ఇంటర్ మరియు డిగ్రీ పూర్తి చేయవచ్చు. పీజీ యూనివర్సిటీలలో క్యాంపస్ సీటు వస్తే హాస్టల్ ఫీజులతో కలిపి చాలా తక్కువలో అయిపోతుంది. 1,00,000 రూపాయల లోపు పీజీ పూర్తి చేయొచ్చు. మొత్తం ఖర్చు గరిష్టంగా 3 లక్షలు అనుకుందాం. మనం ఎంత డబ్బు మిగిల్చాము? ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఖర్చు దాదాపు 18 నుండి 20 లక్షలు. గవర్నమెంట్ విద్యా సంస్థల్లో కేవలం 3 లక్షలు. చూసారా ఫ్రెండ్స్, కేవలం విద్యా సంస్థను మార్చడం ద్వారా ఒక మధ్యతరగతి కుటుంబం దాదాపు 15 నుండి 18 లక్షల రూపాయల వరకు మిగుల్చుకోవచ్చు. ఈ డబ్బును అప్పు తీర్చడానికో లేదా బ్యాంకులో దాచుకోవడానికో కాదు, మీ పిల్లల పేరు మీద ఒక సొంత బిజినెస్ను స్టార్ట్ చేయించడానికి ఉపయోగిస్తే వాళ్ళ లైఫ్ ఎలా మారబోతుందో ఇప్పుడు చూద్దాం. చదువు చాలా ముఖ్యం, కాదనట్లేదు. కేవలం ఉద్యోగం కోసం మాత్రమే అయితే ఆ ఉద్యోగం కోసం 25 లక్షలు ఖర్చు పెట్టి నెలకు 25,000 జీతం వచ్చే ఉద్యోగంలో జాయిన్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఆలోచించండి. ప్రభుత్వ స్కూల్స్ అండ్ కాలేజెస్లో చదివిన వాళ్ళు ఎంతమంది ఐఏఎస్, ఐపీఎస్ సైంటిస్టులు కాలేదా? రూపాయి కూడబెట్టి ప్రైవేట్ సంస్థలకు కట్టే బదులు మన పిల్లలకు మంచి నాలెడ్జ్ అందించి మిగిలిన డబ్బుతో వాళ్ళ చేత ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయిస్తే వాళ్ళు ఉద్యోగం కోసం లైన్లో నిలబడక్కర్లేదు. 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. అండ్ బిజినెస్ అనగానే అందరి దగ్గర లక్షలు ఉండకపోవచ్చు. మీ అందరి కోసమే నెక్స్ట్ వీడియో ఉండబోతుంది.
మన నెక్స్ట్ వీడియోలో కేవలం రూ. 1000 చిన్న పెట్టుబడి నుండి మొదలుకొని 50 లక్షల రూపాయల వరకు పల్లెటూరి వాతావరణానికి తగ్గట్టుగా ఎలాంటి బిజినెస్ చేయాలి, సిటీస్‌లో ఎలాంటి బిజినెస్ సక్సెస్ అవుతుంది అనే విషయాలపై కంప్లీట్ ప్లాన్ చేయబోతున్నాను. ఈ వీడియో మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.